మన జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్లోని థీమ్ సాంగ్ జయహో జనతాపై ఈ మధ్యకాలంలో వివాదం చెలరేగిందండి. ఇది రామ్ చరణ్ సినిమా ఎవడులోని ఇంటర్వెల్ ఫైట్లో వాడిన సౌండ్ ట్రాక్ను అచ్చుగుద్దినట్టు ఉందనే కామెంట్స్ కూడా చాలా వరకు వస్తున్నాయండి. దానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయని చాలామంది చెబుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎందుకు ఇలా చేశాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలామంది ఆయన్ని ప్రశ్నిస్తున్నారండోయ్. ఎవడులో కూడా డిఎస్పిఎం మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్లోని జేహో జనతాని కూడా దానికి కాపీ కొట్టినట్టుగా కంపోజ్ చేయడం ఏంటని నెటిజన్లు సూటిగా అడిగేస్తున్నారండి. బహుశా ఒక సంగీత దర్శకుడు తన పాత సినిమాలోని కంపోజింగ్ ట్యూన్స్ను తన తాజా సినిమాకు వాడుకోవడం టాలీవుడ్లో బహుశా ఇదే మొదటిసారనే వాక్యాలు కూడా చాలా వరకే వినిపిస్తున్నాయండి. డిఎస్పి అంటే చాలామందికి జనాల్లో మంచి అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం అంతా ఈ ఒక్క సాంగ్తో తను పోగొట్టుకున్నాడంటూ కూడా చాలామంది విమర్శిస్తున్నారండి. మరి జయహో జనతా సౌండ్ ట్రాక్ మారుతుందా లేదా అన్న విషయం చూడాల్సిందేనండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.